లాస్ట్లో మనం మష్రూమ్స్ వేసుకుందామని. అయితే ఎందుకు వేస్తున్నామంటే ఇవి ఉడకటానికి అస్సలు టైం పట్టదు. సో కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి, మనకి బయట తగలాలి. ఒక 2-3 సరిపోతాయి. అలాగే ఒక వంకాయ కూడా, ఇది ఆప్షనల్. వంకాయ కావాలంటే వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇది కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసేసి ఇందులో వేసేసుకున్నాం. మరొక్కసారి మిక్స్. ఇప్పుడు ఈ టైంలో మీరు టేస్ట్ చేసేసేయండి. ఇంకేమన్నా కావాలి అని అంటే ఇంకా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్, మిరియాల పొడి, లేదు ఇంకా కారం వేసుకోవాలంటే మీరు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మరొక 3 to 4 minutes వరకు స్లో ఫ్లేమ్లో ఉడికిచ్చేస్తాను మూత పెట్టుకుని. మరొక 3-4 నిమిషాలు స్లోగా పెట్టేసుకున్నాను. మరి స్టవ్ ఆఫ్. ఇప్పుడు మన లెంతిల్ పాస్తా రెడీ. చక్కగా చికెన్ స్టాక్, చికెన్, వంకాయ, మిగతా వెజిటబుల్స్ అన్నీ చక్కగా ఉడికిపోయాయి. మన పాస్తా కూడా చక్కగా పర్ఫెక్ట్గా ఉడికింది. కొంచెం చూడండి, ఇలాగే జ్యూసీగానే ఉండాలి, మరీ గట్టిగా ఉండకూడదు. తినేటప్పుడు ఉఫ్ఫు ఉఫ్ఫు అని నూడిల్స్ ఎలా పిల్లలు అని అనుకుంటూ తింటారో ఇది కూడా అలాగే తినాలి, అప్పుడే టేస్ట్. అలాగే మనం ఏదైతే పప్పు వేసుకున్నామో ఆ పప్పు కూడా కొంచెం ఆ పలుకిరుగుతుంది అంతే. టూ సాఫ్ట్గా అవ్వాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్గా ఉంది. సాల్ట్ కూడా పర్ఫెక్ట్. ఇప్పుడు మనం సర్వ్ చేయటమే. ఇక్కడ ప్లేట్ రెడీగా ఉంది. దీంట్లో మనం పాస్తా ప్లేట్ మెల్లిగా జ్యూసీ అయినా ఆహా, అన్ని కూరగాయలు, అలాగే పప్పు, పాస్తా, చికెన్ స్టాక్ అన్నీ ఉన్నాయి. చక్కగా టేస్టీగా ఆల్రెడీ 2-3 సార్లు నోట్లో వేసేస్తూనే ఉన్నాను, అంత టేస్టీగా ఉంది. ఇప్పుడు లాస్ట్లో మనం కొద్దిగా ఎప్పుడైనా సర్వ్ చేసే ముందు కొంచెం ఈ ఆలివ్ ఆయిల్ని పైన కొద్దిగా ఇంకొంచెం వేసేసి ఒక లైమ్ పెట్టేసి సర్వ్ చేస్తే సూపర్ టేస్టీ. మరి ఇక్కడ ప్యాన్లో నుంచే నేను తీసేసుకుని చూడండి, పాస్తా చక్కగా ఉడికింది. అంటే షేప్లోనే ఉంది, అలాగే ఉండాలి, అప్పుడే పర్ఫెక్ట్గా ఉడికినట్టు. అలాగే చికెన్ కూడా మంచిగా సాఫ్ట్గా అయిపోయింది, ఎందుకంటే ఈ చికెన్ని నేను మ్యారినేట్ చేసి పెట్టాను కాబట్టి సాఫ్ట్గా ఉంది. అలాగే మరి టేస్ట్ వేడి జ్యూసీ నోరు కాలుతుంది, జాగ్రత్త. అలాగే ఇందులో కొంచెం ఆవాల పొడి, కొంచెం అంత ఘాటుగా చేసుకుంటున్నాం కదా మన ఆవాల పొడి. అలాగే దీంట్లో కొంచెం ధనియాల పొడి. అయినా అన్నిటికంటే ముఖ్యంగా మర్చిపోయాను, ఇందులో ఇంగువ వేయాలి కాబట్టి కొంచెం మసాలా జరిపేసి ఆ నూనెలోనే ఈ ఇంగువ, ఈ మసాలా, అలాగే సొంటి పొడి కూడా దీంట్లో వేసుకుందాం. మరి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, కొంచెం జాగ్రత్త. మరి ఈ మసాలా ఏది మాడి మనకి చేదు అవ్వకుండా కొంచెం నీళ్లు కూడా వేసుకుందాం. ఇప్పుడు మన చికెన్ ముక్కల్ని కూడా ఇందులో వేసేసి దీంతో పాటు కుక్ చేసుకుందాం. అయితే ఈ చికెను అంతా పర్ఫెక్ట్గా కుక్ కావాలి. దీంతో పాటు కావాలంటే కొంచెం పాలు పోసుకొని ఇప్పటి నుంచే కుక్ చేసుకుందాం. ఆ దాంట్లోనే ఈ చికెన్ కుక్ అవుతూ మంచి టేస్ట్ దీనికి ఇచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇదే విధంగా కొంచెం మంట పెంచేసి ఆ పాలని మరి కొంచెం వేసుకొని ఈ చికెన్ ముక్కలు ఈ పాలల్లో కుక్ అవుతే దానికి మంచి టేస్ట్ వస్తుంది. సో మరి ఇది కేవలం కాశ్మీరీ ఇన్స్పిరేషన్ తోటే తీసుకున్న డిష్. వాళ్ళు చేసుకునే రకరకాల కబాబ్లు అవి కూడా మనం తప్పకుండా మన షోలో చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇలా పాలు పోసుకొని కుక్ చేసుకుందాం. ఇది కుక్ అవుతున్నప్పుడు దాంట్లో వాళ్ళు చేసుకునే వంటల్లో కొంచెం నెయ్యి కూడా ఎక్కువగా వేసుకుంటారు. నెయ్యి ఎక్కువగా వేసుకుంటారు అంటే ఆ టేస్ట్ కూడా ఆ విధంగా వస్తుంది. అక్కడ ఏంటంటే బాగా చల్లగా ఉంటుంది కదా, ఆ చల్లని ప్రదేశాల్లో మరి మన ఒంటికి శక్తి కావాలి. అందుకని చెప్పేసి ఆ నూనె లాగా పైన తేలుతూ ఉంటుంది, కానీ వేరే నూనె కాకుండా నెయ్యి వేసేసుకొని చేసేసుకుందాం. ముఖ్యంగా
మొత్తం నెయ్యితో చేసేసుకుంటారు. కానీ ఆ కాశ్మీరీలో కొంచెం అంతా ఆ ఆవాల నూనె వేసుకోవడం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుందని ఆ ఆవాల నూనెలో స్టార్ట్ చేసి తర్వాత నెయ్యిలో పాలు పోసుకుంటూ స్లోగా కుక్ చేసుకుందాం. ఈ పాలు కొంచెం చిక్కపడుతూ ఉన్నప్పుడు మరి కొంచెం పాలు పోసుకొని దీంట్లో కుక్ చేసుకుందాం. మనం మొత్తంగా పాలు పోసుకున్నాం. మంచి సువాసన కూడా వచ్చేస్తుంది. కానీ ఈ చికెన్ ఇందులో కుక్ అవ్వాలి, ఈ పాలు అంతా చిక్కబడాలి. ఎందుకంటే మన చికెన్లో నుంచి కూడా తేమ బయటకు వస్తుంది. అది కూడా కుక్ అయ్యి కొంచెం దగ్గరగా చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. దీన్ని స్లోగా, ముఖ్యంగా ఇప్పుడు రమదాన్ మాసం వచ్చింది, తినేది ఒక్క పూటే కదా, ఆ ఒక్క పూట తినేటప్పుడు కూడా చాలా శక్తివంతమైన ఫుడ్ తినాలి. ఈ నెయ్యి నూనెలు అన్నీ వేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తారు. మరి రాత్రి అయినప్పుడు చక్కగా చాలా హెల్తీ ఫుడ్ తింటారు. పగలు కూడా చక్కటి రిచ్ ఫుడ్ తింటారు. ఎందుకంటే మరి పగలంతా పుట్టి ధ్యానం మీద ధ్యాసతో ఉండాలి కాబట్టి కడుపుకి ఆకలి వేయకుండా చక్కగా ఇలాంటి రిచ్ ఫుడ్ తింటారు. దీన్ని మనం స్లోగా ఒక 15-20 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. పాలు చిక్కబడి ఎంత కమ్మటి డిష్ తయారవుతుందో. ఈ పాలతో పాటు కుక్ అవుతున్నప్పుడు కొంచెం చుట్టుపక్కల అంటుకుంటూ ఉంటుంది. దీన్ని కొంచెం జాగ్రత్తగా మనం కుక్ చేసుకుందాం. ఇంకా కొంచెం చిక్కగా అయిన తర్వాత మనం దీన్ని వేపుడులా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కానీ నూనె పైకి తేలి దాంట్లో మజా ఉంటుంది. దీన్నే పులావులతో వడ్డించుకుంటే అదిరిపోతుంది. చక్కగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇది చిక్కపడతా ఉంది. ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోవాలి మీకు ఎలా కావాలి. ఇంకా కొంచెం సేపు కుక్ చేస్తే ఆ నేతిలో వేగి ఇంకా టేస్ట్ వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు అర్జెంటుగా తినేయాలనిపిస్తుంది. ఈ చికెన్ ముక్క, కొంచెం గ్రేవీ, మరో చికెన్ ముక్క, మరి కొంచెం గ్రేవీ. ఏంటంటే ఈ గ్రేవీయే చాలా టేస్టీగా ఉంటుంది. మరి కొంచెం గ్రేవీ వేసుకొని దీన్ని ఎంజాయ్ చేసేద్దాం. చూడండి, మన పాలతో చేసిన ఎంతో సిల్కీ సాస్ రెడీ అయిపోయింది. మరి స్టవ్ కట్టేస్తాను. మీకు దీన్ని మరింత కొంచెం సేపు కుక్ చేసుకుంటే మంచి చిక్కగా భలేగా తయారవుతుంది. సో మీకు ఎలా కావాలో మీరు అలా చేసుకోండి. మంచి కూర్మా కర్రీ చేసుకున్నట్టు ఉంది కదా. కేవలం పాలు, కొంచెం అంతా మసాలా వేసేసి మన డిష్ రెడీ అయిపోయింది. సో మరి దీని తర్వాత ముందైతే దాన్ని ఒక పట్టు పడదామా. ఆ అద్భుతమైన సువాసన, ఆ టేస్టు అంతా ఈ కూరలో చాలా బాగుంటుంది. మరి ఏకంగా నెయ్యి కూడా వేసుకొని ఆ సువాసన ఎంతో కమ్మగా ఉంటుంది. మరి అద్భుతమైన కాశ్మీరీ టేస్ట్ వచ్చేసింది. ఎండాకాలంలో కాశ్మీర్ వెళ్ళాలని చాలా ఇష్టపడుతూ ఉంటారు. అందులో అక్కడ వాళ్ళు రకరకాల టీలు చేసుకుంటూ ఉంటారు. బాదం పప్పు, రకరకాల పప్పులు, పిస్తా అన్నీ వేసేసుకొని గులాబీ పువ్వుల రెప్పలు కూడా వేసి టీ చేసుకుంటారు. చాలా కమ్మగా ఉంటుంది. మరి ఇవన్నీ వేడిగా ఏంటంటే అక్కడ చలిని కొంచెం బీట్ చేయడం కోసం ఆ చలిని ఎదిరించే ఆహారాలు తింటారు. నెయ్యి కొంచెం ఎక్కువైనా రుచి భలే కమ్మగా ఉంది. అంతేకాకుండా బయట ఎంత చల్లగా ఉన్నా ఇది తిన్నామనుకోండి, ఇట్టే మన ఒళ్ళు వేడెక్కిపోతుంది. అదిరిపోయింది. మరి మీరు కూడా మన ముర్గు కాశ్మీరీ స్టైల్లో చికెన్ కర్రీ చేసుకోండి, తినండి, జీవితాన్ని ఆస్వాదించండి. ఈ ముర్గు కాశ్మీరీ డిష్ తయారు చేయడానికి ముందుగా మూకుడులో ఆవాల నూనె వేసి బాగా వేడెక్కిన తరువాత దాంట్లో జీలకర్ర, ఉల్లి గింజలు, కరివేపాకు, సన్నగా తరిగిన అల్లం కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి కుక్ చేసుకోవాలి. కొంచెం కుక్ అయిన తరువాత దాంట్లో కారపొడి, ఆవాల పొడి, ధనియాల పొడి, దాంట్లో సొంటి పొడితో పాటు ఇంగువ వేసి దాంట్లో కొన్ని నీళ్లు పోసి చికెన్ ముక్కల్ని కూడా వేసి కుక్ చేసుకోవాలి. కొంచెం కుక్ అయిన తర్వాత పాలు పోసి చికెన్ కుక్ అయ్యేంత వరకు చక్కగా కుక్ చేసుకోవాలి. దాంట్లో నెయ్యి కూడా వేసి కొంచెం మంచిగా కుక్ చేసుకున్న తర్వాత నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసి దాన్ని వేడిగా అన్నంతో పాటు వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చికెన్ అనేసి బంగాళాదుంపలు తీసుకొని లోపల చికెన్ పెట్టి మీకు చూపించాను. కానీ ఈరోజు వెజిటేరియన్ ఎట్లన్నా చెయ్యాలి అని మరి ఈరోజు బంగాళాదుంపలో మష్రూమ్ స్టఫ్ చేసుకుందాం. ఏం చేసి పెట్టారు వీళ్ళు అనే విధంగా చక్కగా ఇలా డెకరేట్ చేసి పెట్టేద్దాం.